ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఇస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. స్వామి ఎంతో మహిమ గలగల స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాలైనటువంటి తిరుపతి, కర్నూలు, కడప అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధికి అయితే చేరుకొని స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా వేలాది భక్తులతో ఇక్కడ నిండిపోతూ ఉంటుంది. చాలా క్రౌడ్గా ఉంటుంది. ప్రతినిత్యం కూడా స్వామివారు నిత్య కళ్యాణ పచ్చని తోరంతో వెలిగిల్లిపోతా ఉన్నారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు అయితే చేరుకుంటారు. ప్రతినిత్యం కూడా స్వామి సన్నిధి అంతా కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. అన్నదానం స్టార్ట్ అయింది. భక్తులందరూ తప్పనిసరిగా అన్నదానం ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం చేయగలని కోరుకుంటూ స్వామి సన్నిధానానికి దర్శనానికి వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే తిరుపతి ప్రాంతం నుంచి అయితే చాలా మంది భక్తులు అయితే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఎక్కువ హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చేది, కానీ ప్రస్తుతం మాత్రం తిరుపతి, కడప, కర్నూలు ఆ ప్రాంతం నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. మన అయితే బాలకృష్ణ గారు వారు కుటుంబ సభ్యులు సామాన్య అన్నదానం వరకు 200 పదాలు సమర్పించారు. జయనరసింహ స్వామి ఆలయం అనేది పూర్తయిపోయింది, దాదాపుగా సగం పూర్తయిపోయింది. ముఖ్యంగా వర్క్ అయితే కొంతవరకు అయితే ఒక 15 రోజులు అయితే ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సంబంధించినటువంటి శిల్పులంతా కూడా కొంత సంక్రాంతి సంబంధించినటువంటి పండగకి వెళ్ళిపోయారు. వారికి వచ్చేసరికి 20 రోజులు సెలవు అయితే తీసుకున్నారు. ఇక్కడ పనులు అయితే ఆగిపోయినాయి. భక్తుల సౌకర్యార్థం అయితే లోపలికైతే రాణిస్తున్నారు భక్తుల్ని. స్వామివారు అయితే కొంగు బంగారమై ఈ దూళ్లగుట్ట మీద
12 శిరసుల కింద స్వామివారు అయితే వేయించేస్తున్నారు. చాలా మహిమగల స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులంతా కూడా రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో సెలవులు, సంక్రాంతి సెలవులు వస్తూ ఉన్నాయి కాబట్టి సుదూర ప్రాంతమైన భక్తులంతా కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకోవాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నాం. దీపాల మాస్టర్లు ఊరిపై శైలు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారము స్వామి సన్నిధానానికి మాత్రం వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకున్నా ఉన్నారు.